అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈ రోజు మనం ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. టిఫిన్ కేమీ లేనప్పుడు అప్పటికప్పుడే మనం రవ్వతో కూడా ఇలా ఇడ్లీలు తయారు చేసుకుని తినొచ్చండి. చాలా బాగుంటాయి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేయించుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఇవి వేగిపోయాక సపరేట్గా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్ లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నా అండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సపరేట్గా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు అందులో 1/2 కప్ పెరుగు, రుచికి తగినంత ఉప్పు, తురుముకున్న 1 క్యారెట్, కొంచెం కొత్తిమీర, జీడిపప్పు పలుకులు, 1/2 కప్ వాటర్ పోసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు పక్కకు పెట్టుకోండి. చూడండి, మన రవ్వ వాటర్ అంతా సక్ చేసుకుందండి. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు తినే సోడా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. తర్వాత మన బ్యాటర్ వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్ పెట్టుకుని అందులో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకుని ఈ ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టుకుని 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మన ఇడ్లీలు ఉడికిపోయినాయండి. మన చెయ్యి తడి చేసుకుని జస్ట్ ఒకసారి ఇలా టచ్ చేస్తే చేతికి అంటుకోదండి, ఉడికిపోయినట్లు లెక్క. తర్వాత ఒక గరిటె తడుపుకుని ఇలా ఇడ్లీలు తీసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తాయి. ఇంతే అండి, చాలా సింపుల్ రవ్వ ఇడ్లీ. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర అంతా ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇది పల్లి చట్నీలో కానీ టమాటా చట్నీలో కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.